హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ఆయుష్ను పెంచే ఆయుర్వేదం కార్యక్రమానికి స్వాగతం. ఆయుష్ని కాపాడి వృద్ధి చేసే వైద్యం ఆయుర్వేదం. చాలామందికి ఒక అపోహ ఉంటుంది, ఈ ఆయుర్వేద మెడిసిన్ వాడటం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి వేడి చేస్తుంది అని. కాదు, ఆయుర్వేదం ఉపయోగించటం వలన ఎన్నో సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు అని కనుగొన్నారు ఆయుర్వేద నిపుణులు. మరి ఈ ఆయుర్వేదం ద్వారా ఏ ఏ సమస్యలకు పరిష్కారాన్ని తెలుసుకోవచ్చు, అలాగే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువతలో ఎక్కువగా వచ్చేటువంటి సమస్యలకు ఆయుర్వేదంలో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి, వీటన్నిటి గురించి వివరించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కొండ పూర్ణ రాజేశ్వరి గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అలాగే ఇవాల్టి కార్యక్రమంలో ఎక్కువగా యువతలో కనిపిస్తున్నటువంటి సమస్య హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్, దీనికి సంబంధించిన విశేషాలు ఈనాటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. అలాగే ఈ హార్ట్ అటాక్కి సంబంధించి తనకున్నటువంటి సందేహాలను అడిగి నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు వైష్ణవి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. అమ్మ, మనం గత ఎపిసోడ్లో ఒబిసిటీ గురించి తెలుసుకున్నాము, ఆయుర్వేదంలో దానికి ఉన్నటువంటి పరిష్కారాల గురించి వివరించారు. మరి ఇవాల్టి ఎపిసోడ్లో మన యువకులలో మనం తరచుగా చూస్తున్నటువంటి మరొక సమస్య హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్. మరి ఇవి అనేది ఎలా వస్తుంది యువకుల్లో? అంటే మనం ఇదివరకటి రోజుల్లో పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ సమస్యని మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం, చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో యువకుల్లో కూడా ఎక్కువగా ఈ సమస్య కనిపిస్తుంది. దీనికి గల కారణాలు ఏంటంటారు? మీరు అన్నట్లు పాత రోజుల్లో హార్ట్ పేషెంట్స్ హార్ట్ ప్రాబ్లం రావడం అంటే చాలా రేర్. ఎక్కడో 10 ఊర్లకు ఒకళ్ళకి వచ్చినట్టుగా చాలా తక్కువ మందిలో మనం చూసేవాళ్ళం. ఎక్కడో ఒకళ్ళ పేరుకి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఊరంతా తెలిసిపోయినట్టుగా ఉండేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఇంట్లోనూ మనం చూస్తున్నాం హార్ట్ అటాక్ అనేది రావడం, ప్రతి ఇంట్లోనే కనబడుతుంది. ఈ మధ్య మీరు అన్నట్లు యూత్లో కూడా ఎక్కువగా చూస్తాం, యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. సో రావడానికి గల కారణాలు ఏంటనేది మనం ఆలోచిస్తే మన లైఫ్ స్టైల్ అమ్మ. సో మన లైఫ్ స్టైల్ ఏంటంటే స్పీడ్ బాగా పెరిగిపోయింది, స్ట్రెస్ బాగా పెరిగిపోయింది. సో తర్వాత ఎంజాయ్ చేయడం ఇంపార్టెంట్ అనుకుని రకరకాలుగా ఎంజాయ్మెంట్స్కి వెళ్ళిపోతున్నారు. అది ఆహారంలో ఎంజాయ్మెంట్ ఒకటి ఉంటుంది, తర్వాత ధూమపానం, మద్యపానం, అవి కూడా ఎంజాయ్మెంట్ కోసమే కదా. అవి ఇంకా రాత్రులంతా నిద్ర మానేసేసి అదొక రకం ఎంజాయ్మెంట్. సో ఎంజాయ్మెంట్ జాయ్ అనుకుని దానికి ఎక్కువ వెళ్ళిపోవడం వల్ల కూడా మనకి హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం ఉన్నంత స్పీడ్గా మన హార్ట్ ఉండదు కదా. అది చక్కగా రోజు మొత్తానికి ఒక 6 లీటర్ల బ్లడ్ని చక్కగా సర్క్యులేట్ చేస్తూ ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా సర్క్యులేషన్. ఇంపార్టెంట్ అవయవం ఏంటంటే ప్రధానమైనది గుండె. సో గుండె నుంచే మన శరీరం మొత్తానికి చెడు రక్తం కానీ మంచి రక్తం కానీ శరీరం అంతా కూడా ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ద్వారా శరీరం అంతా కూడా బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. సో ఎక్కడ హార్ట్ దగ్గర చిన్న ప్రాబ్లం వచ్చినా, ఎక్కడ కొంచెం సర్క్యులేషన్లో చిన్న తేడా వచ్చినా, లేకపోతే క్యాపిలరీస్లో ఎక్కడన్నా చిన్న బ్లాక్స్ వచ్చినా కానీ అది హార్ట్ మీదకి ఎఫెక్ట్ అవుతుంది. కొన్ని డిసీజెస్లు ఏంటంటే హార్ట్ పెరగడం అంటారు, గుండె పెరిగింది అంటారు కదా. గుండె పెరగడం వల్ల కూడా మనకి హార్ట్ ఫంక్షనింగ్ ఎఫెక్ట్ వచ్చి హార్ట్ అటాక్ ఎప్పుడైనా రావచ్చు. సో ఇవన్నీ ముఖ్యమైనటువంటి కారణాల కింద వస్తే రక్తం లేకపోవడం కూడా ఒక్కొక్కసారి హార్ట్ అటాక్స్ ప్రాబ్లమ్స్ ముఖ్యమైనటువంటి కారణం. ఈ మధ్య యువతలో నేను గమనిస్తున్నది రక్తహీనత కూడా ఎక్కువగా చూస్తున్నాం. ఇదివరకటి రోజుల్లో ఇలా హీమోగ్లోబిన్ తక్కువ ఉండడం అనేది ఉండేది కాదు. సో రక్తహీనత కూడా ఎక్కువగా చూస్తున్నాం. అది కూడా ముఖ్యమైనటువంటి కారణం. చాలా తెలివిగా, చాలా ప్లాన్డ్గా న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నాం అనుకుని రకరకాల మంచి ఫుడ్ తీసుకుంటున్నారు, మంచి ట్యాబ్లెట్స్ కూడా వేసుకుంటున్నారు న్యూట్రిషన్ బాగుండడం కోసం అని చెప్పేసి. న్యూట్రీ పిల్స్ అని రకరకాలు దొరుకుతున్నాయి కదా. అలాగే ప్రోటీన్ పౌడర్, న్యూట్రీ పౌడర్, ఏంటేంటో రకరకాలు దొరుకుతున్నాయి ఇప్పుడు మార్కెట్లో. అన్నీ వాడుతున్నారు, చాలా కాస్ట్లీ ఫుడ్ తింటున్నారు. అయినా కూడా ఇలాంటి హార్ట్ అటాక్స్ లాంటివి వస్తున్నాయి. ఇంకా ముఖ్యమైనటువంటి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే పాత రోజుల్లో మా పేరెంట్స్ జనరేషన్లో హార్ట్ అటాక్ వచ్చి స్టంట్స్ వేయించుకుని అట్లా ఏదో చేయించుకుని శుభ్రంగా ఇప్పటికీ 30-40 ఏళ్ళ నుంచి హ్యాపీగా ఉన్నవాళ్ళు నా పేషెంట్స్ బోల్డ్ మందిని చూస్తుంటాను. సో విజయవాడలో పెద్ద కార్డియాక్ సెంటర్లో మేము యోగా డాక్టర్స్గా వర్క్ చేస్తుండేవాళ్ళం మా వారు నేను 2000 నుంచి. సో చాలామంది మాకు హార్ట్ పేషెంట్స్ పరిచయం, ఇప్పటికీ ఎటువంటి మ్యాసివ్ అటాక్ లేకుండా హ్యాపీగా ఉన్నారు. సో వాళ్ళందరూ డాక్టర్ చెప్పినటువంటి ట్రీట్మెంట్, స్టంట్స్ అయితే స్టంట్స్, యాంజియోగ్రామ్ అవన్నీ చేయించుకున్నా కూడా మన యోగాని ప్రాణాయామాన్ని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇప్పటివరకు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. అందుచేత గుండె జబ్బు రాకుండా కూడా మనం మంచి జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా
తగ్గించుకోవడానికి మంచి రెమెడీస్ ఆయుర్వేద యోగాలో ఉన్నాయి కాబట్టి వాటి గురించినటువంటి అవగాహన ఇస్తే వాళ్ళ జీవితం నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని నా కోరిక. చక్కని విషయాన్ని అందించారమ్మా. మరి వైష్ణవి, ఈ హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్కి సంబంధించి నీకేమైనా సందేహాలు ఉన్నాయా? మేడంని అడిగి తెలుసుకోవాలి అనుకుంటే అడగచ్చు. హార్ట్ అటాక్ రావకుండా సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ బాడీకి తెలుస్తుంది, అట్ ద సేమ్ టైం ఇండికేషన్స్ ఇస్తుంది కదా, అరే ఈ నొప్పి వస్తే ఇలా అవుతుంది, అసలు ఎలాంటి సిమ్టమ్స్ తెలుస్తుంది హార్ట్ అటాక్ వస్తుంది, రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు పడాలి రావకుండా? మెయిన్గా యంగ్స్టర్స్గా మాకు ఐటీ సెక్టార్స్లో ఎక్కువ వర్క్ చేస్తున్నారు. సో వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, సిట్టింగ్ ఎక్కువ ఉంటుంది, ఎలాంటి వర్క్, ఎలాంటి బాడీ మూమెంట్స్ ఉండవు. సో అలాంటి వాళ్ళకి ముఖ్యంగా ఏం చేయగలుగుతాం? హార్ట్ అటాక్ అంటే ముఖ్యంగా చెస్ట్ పెయిన్ అమ్మ. చెస్ట్ పెయిన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. అది కొంతమందికి చాలా సివియర్గా ఉంటుంది. కొంతమంది ఏంటంటే పెయిన్ ఉన్నా కానీ టాలరేట్ చేయగలరు, వాళ్ళు బయటకి చెప్పుకోలేరు అనమాట. వాళ్ళు సఫర్ అవుతున్నాను, పెయిన్ ఎక్కువ ఉంది, రెస్ట్ తీసుకోవాలని కూడా వాళ్ళు ఏమి అనుకోరు, ఆ పెయిన్ ఏదో ఉందిలే అని పట్టించుకోరు అనమాట. అట్లా ఉన్న వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువ అవుతుంది. కొంచెం పెయిన్కే సఫర్ అయిపోయి ఇంట్లో అంత హడావిడి చేసేవాళ్ళు ఆటోమేటిక్గా డాక్టర్స్ దగ్గరికి ఇన్వెస్టిగేషన్స్కి వెళ్తారు కాబట్టి వాళ్ళు సెటిల్ అయిపోతారు. అలాగే సెకండ్ పాయింట్ ఏంటంటే ఆయాసం. సో చెస్ట్ పెయిన్ అనేది ఫస్ట్ సిమ్టమ్ అయితే ఆయాసం. కొంచెం నడిచినట్టునే ఆయాసం వచ్చేసేది, నడకకే 2 అడుగులు వేస్తేనే ఆయాసం వచ్చేస్తుంది, సివియర్ ఆయాసం వచ్చేస్తుంది. తర్వాత చెమటలు, విపరీతమైనటువంటి చెమటలు పెట్టేస్తుంటాయి. తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటి, ఇక్కడి నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ పెయిన్ ఇలాగా స్ప్రెడ్ అవుద్ది అనమాట, హార్ట్ దగ్గర నుంచి చేతిలోకి స్ప్రెడ్ అవుతుంది. సో ఈ 4 మెయిన్ ప్రాబ్లమ్స్, మెయిన్ లక్షణాలు. ఇంకోటి ఏంటంటే చెస్ట్ పెయిన్ కూడా అనిపిస్తుంది కొంతమందికి, చెస్ట్లో అంతా కూడా నొప్పిగా ఉండి తిప్పేస్తున్నట్టుగా, పట్టేసినట్టుగా అనిపిస్తుంటుంది. సో ఈ 5 మెయిన్ సిమ్టమ్స్. సో ఈ 5 సిమ్టమ్స్ కనుక అన్నీ కలిపి ఉంటే డెఫినెట్గా హార్ట్ అటాక్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి కొంచెం తక్కువ, కొంచెం ఎక్కువ ఉంటుంది. కానీ ఏదైనా కానీ చెస్ట్లో పెయిన్ వచ్చినా, ఈ అబ్డామిన్ ప్లేస్లో పెయిన్ వచ్చినా కానీ, చేతికి రేడియేట్ అయినా, చెమటలు పట్టినా, కొంచెం నడవకుండానే ఆయాసం అనిపించినా, ఒకసారి కుప్పగూలిపోతారు, పడిపోతారు. ఇంకప్పుడు తప్పనిసరిగా ఇంకా అది హార్ట్ అటాక్కి మెయిన్ సిమ్టమ్ అదనమాట. సో ఈ 5 లక్షణాలు ఉంటే మనం హార్ట్ అటాక్ కింద తీసుకోవాలి. కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి అబ్డామిన్లో పెయిన్ రావచ్చు, కొంతమంది చెస్ట్ పెయిన్ రావచ్చు. సో అది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈసీజీ తీసేస్తారు ఫస్ట్. ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళ రొటీన్ అన్నీ వాళ్ళకు ఉంటాయి కాబట్టి అవి చేసేసి మనకి అది చెస్ట్ పెయినా, హార్ట్ అటాకా, లేకపోతే ఇంకేదన్నా అనేది చెప్పేస్తారు. ఇంకోటి ఏంటి, నా పేషెంట్స్లో నేను గమనిస్తున్నది సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ ఉంటుంది. సో ఈ రీజియన్లో సర్వైకల్ స్పాండిలైటిస్, ఇక్కడ సర్వైకల్ రిప్స్ ఉంటాయి కదా, సో ఈ ప్లేస్లో మనకి పెయిన్ రావడం అనేది చూస్తే అది ఇలాగా రేడియేట్ అవుతుంది. అయితే అది కొంచెం బ్యాక్కి వెళ్తుంది అనమాట, ఈ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉండదు, ఇక్కడ నుంచి ఇలా రేడియేట్ అవుతుంది, చేతి వరకు రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఇక్కడ రావచ్చు, ఈ భుజాల దగ్గర రావచ్చు. దానికి కూడా మనం కన్ఫ్యూజ్ అవుతారు. ఇంకోటి ఏంటంటే వెర్టిగో ఉంటుంది, తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వాళ్ళకి వెర్టిగో ఉంటుంది, సర్వైకల్ స్పాండిలైటిస్ వాళ్ళకి ఉంటుంది, కొంచెం హార్ట్ పేషెంట్స్ కూడా ఉండొచ్చు. సో వెర్టిగో వచ్చినప్పుడు తల ఇలాగా భ్రమణం అంటాం, చక్ర భ్రమణం అంటాం ఆయుర్వేదంలో, తల ఇలా తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు తిరిగిపోతుంటే చూసే వాళ్ళకి కూడా కొంచెం అర్థం అవుతుంది అనమాట, వాళ్ళకి లోపల బాగా తిరిగిపోతున్నట్టుగా అనిపిస్తుంది. సో ఈ 3 కూడా మనం డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం. మెడికల్గా ఏంటంటే ఒక వ్యాధి ఉంటే అది డయాగ్నోసిస్ ఏంటి, సర్వైకల్ స్పాండిలైటిసా, లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమా, లేకపోతే హార్ట్ ప్రాబ్లం అనేది మన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చూసుకున్న వెంటనే అర్థమవుతుంది. ఇన్వెస్టిగేషన్స్లో మిగిలిన తెలుస్తుంది. హార్ట్కి సంబంధించిన ఈసీజీ తప్పనిసరిగా చేయించుకోవాలి. అలాగే మీరు అడిగినట్టుగా యూత్కి ప్రికాషనరీగా ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవాలి. అంటే మాస్టర్ హెల్త్ చెకప్ ఉంటుంది, ఇప్పుడు కార్డియాక్ హాస్పిటల్స్ అన్నింటిలోనే ఉంది కదా, మాస్టర్ హెల్త్ చేయించుకుంటే అక్కడ ఏదో ఒకటి ఎక్కడో చోట మనకి బ్లాక్స్ ఉన్నా కానీ, సంథింగ్ అబ్నార్మాలిటీ ఉన్నా డాక్టర్స్ గైడ్ చేస్తారు, వాళ్ళ గైడెన్స్ ప్రకారంగా చేసుకోవాలి. అది వెస్ట్రన్ సైన్స్లో ఆ ఫెసిలిటీస్ ఉన్నప్పుడు అవి తప్పనిసరిగా మనం ఉపయోగించుకోవాలి. నిజంగా వెస్ట్రన్ మెడిసిన్ సీట్ తెచ్చుకోవడం చాలా కష్టమైన విషయం మెడిసిన్. అలాగే పీజీ, సూపర్ పీజీ ఉంటేనే మనకి పేషెంట్స్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి నిజంగా అపర ధన్వంతులు ఎవరంటే అలోపతిక్ సిస్టమ్ అండ్ అలోపతిక్ డాక్టర్స్. అందులో రీసెర్చ్ కూడా బ్రహ్మాండమైన రీసెర్చ్ అంతా కూడా ఏ ప్రాబ్లంకి ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్స్ దగ్గర నుంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతా వాళ్ళ దగ్గర ఉంది, మిషనరీ అంతా కూడా. సో వాటిని మనం ఎక్కడ ఉపయోగించుకోవాలో అక్కడ ఉపయోగించుకోవాలి. కానీ
లైఫ్ అనేది ఆయుర్వేదంలో ఉంది. సో మనకి ప్రాణప్రతిష్ఠ చేయాలన్నా, సెల్స్కి మళ్ళీ రీలైఫ్ ఇవ్వాలన్నా, రీజువినేట్ చేయాలన్నా కూడా ఆయుర్వేదంలో ఉంది. కాబట్టి ఆయుర్వేదం, నెక్స్ట్ యోగాలో సింపుల్ ప్రాణాయామ చేసుకున్న లైఫ్ లాంగ్ హ్యాపీగా హార్ట్ పేషెంట్స్ ఉండొచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం అవగాహన పెంచుకోవాలి. అంటే అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు చెప్పింది చేసి ఇది నాకు సాధ్యం కాదు, నేను ఆపరేషన్ చేయించుకోలేను, ఇంకోటి ఉంటాయి కదా, ఇక నా లైఫ్ ఇంతే అని ఎవ్వరు కూడా నిరుత్సాహపడక్కర్లా. ఓకే, ఇందులో నేను చేయించుకోలేను, ఆయుర్వేదంలో ఏముంది, యోగాలో ఏముంది, డైట్లో ఏముంది అనేది చూసుకుంటే కనుక డెఫినెట్గా ఎంతో కొంత 10 to 20% మనం ఇంట్లోనే ఏ జబ్బునైనా తగ్గించుకోవచ్చు. ఆ అవగాహన అందరూ పెంచుకుంటే ఇవాళ రోజున ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉండేవి కాదు, ఇన్ని బాధలు ఉండవు అనమాట. అందుకని గ్యాస్ వలన వచ్చే పెయిన్ కూడా ఒక్కొక్కసారి ఛాతీలో వస్తుంది. అది కూడా గుండె నొప్పేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటాం కదా. అసలు హార్ట్ అటాక్ ద్వారా వచ్చే నొప్పికి కానీ, గ్యాస్ ద్వారా వచ్చే నొప్పికి కానీ, వీటి రెండింటి మధ్య అసలు తేడా ఏంటి? సడన్ గ్యాస్ పెయిన్ అంటే మనకి ఇప్పుడున్నది ఏంటంటే ఏవో బయట సిరప్స్ దొరుకుతాయి కదా, డైజిన్ జెల్ టైప్ సిరప్స్ ఉంటాయి, అవి తాగేస్తే గ్యాస్ పెయిన్ అయితే వెంటనే తగ్గిపోతుంది. అలా కాకుండా మనకి ఇంట్లో కూడా సోడా బైకార్బ్ ఉంటుంది కదమ్మా పౌడర్, దాన్ని కానీ సోడాని కానీ కొంచెం కలుపుకుని తాగేసేసిన వెంటనే ఆ గ్యాస్ బయటికి వెళ్ళిపోవాలన్నమాట. గ్యాస్ అబ్డామిన్లో బ్లోట్ అవుతున్న కొద్దీ మనకి ఉక్కిరి అయిపోతుంటారు, అలా తగ్గిపోతుంది. ఇంకా లేదంటే గుప్పిడి ధనియాలు తీసుకుని కొంచెం నములుతూ ఉంటే ఆ రసం లోపలికి వెళ్తున్న కొద్దీ గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది. సో అవి దాటాక కూడా ఇంకా పెయిన్ ఉంటే కనుక యాస్పిరిన్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అలా ఉంటాయి కదా, జస్ట్ ఫస్ట్ ఎయిడ్గా యాస్పిరిన్ ట్యాబ్లెట్ని చప్పరించడం ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివి చేసుకోవచ్చు. సో ఈ రోజుల్లో ఏంటంటే అసలు హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా చూస్తున్నాం. అందులో ముఖ్యమైనవి ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒబెసిటీ, అధిక బరువు. ఇప్పుడు అందరూ ఎక్కువ అధిక బరువు ఉన్నారు. అలాగే శారీరక శ్రమ, తను చెప్పినట్టుగా వైష్ణవి చెప్పినట్టుగా శారీరక శ్రమ లేకపోవడం, ఎవరికి కూడా ఫిజికల్ యాక్టివిటీ సరిపడా ఉండట్లేదు. కొంతమంది ఎక్కువ చేసేస్తే బలం అనుకుని ఎక్కువ వాకింగ్ చేసాడు, ఎక్కువ థ్రెడ్మిల్ చేసేసాడు, ఎక్కువ జిమ్కి వెళ్ళిపోవడం, ఎక్కువ యోగా చేసాడు, అన్నీ ఎక్కువ చేసేస్తారు వాళ్ళు. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే దానివల్ల హార్ట్కి లోడ్ కదా, శక్తికి మించి ఏ పని చేసినా శరీరం తట్టుకోలేదు కదా. ఎక్కువ తిన్నా తట్టుకోలేదు, ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా తట్టుకోలేదు, ఎక్కువ నిద్రపోయినా తట్టుకోలేదు. మంచిదే కదా అని ఎక్కువ చేస్తే అది కూడా అనర్థదాయకం అని చెప్పారు కదా, అతి సర్వత్రా వర్జయేత్ అని కూడా చెప్పారు మన వాళ్ళు. అందుచేత అతిగా ఏది చేయడం మంచిది కాదు. సో మనకేంటంటే ఒబిసిటీ వలన హార్ట్ రిస్క్ ఎక్కువగా ఉందమ్మా. తర్వాత శారీరక శ్రమ లేకపోవడం వలన హార్ట్ డిసీజెస్ రావడానికి అవకాశం ఉంది. తర్వాత నిద్ర లేకపోవడం వల్ల కూడా మనకి హార్ట్ ప్రాబ్లం వస్తుంది. గుండెకి రెస్ట్ ఉండాలి కదా, రెస్ట్ లేకుండా మనం ఎప్పుడు చూసినా మన దాన్ని మనం సెల్ ఫోన్ చూస్తూనో, వర్క్లో ఉండడం, సిస్టమ్ ముందు కూర్చోవడం, ఇవన్నీ చేయడం వలన హార్ట్. తర్వాత స్ట్రెస్, 4th పాయింట్ స్ట్రెస్ లేని వాళ్ళు ఎవ్వరు లేరు నాకు తెలిసి. తల్లి కడుపులో ఉండగానే తల్లి స్ట్రెస్ అంతా పిల్లల మీద పడిపోతుంది కదా. అక్కడి నుంచి పిల్లల స్కూల్ దగ్గర నుంచి ఆటో వాళ్ళు, బస్సులు ఎక్కడం రావడం, హోంవర్క్, ఇవన్నీ కూడా పిల్లల్లో చాలా స్ట్రెస్ క్రియేట్ అవుతుంది. మనకు తెలియకుండానే వర్కింగ్ ఉమెన్కి ఏంటంటే తెలియకుండానే పిల్లలకి స్ట్రెస్ని అనేది ఇస్తూ ఉంటాం. తొందరగా తిని బస్సు వెళ్ళిపోద్ది, నేను వెళ్ళిపోవాలి ఎంతసేపు, ఇట్లా అన్న వల్ల వాళ్ళకి ఆదుర్ద పెరుగుద్ది కదా. అదే హౌస్ వైఫ్ తల్లి అయితే ప్రేమగా 2 కథలు చెప్తా, ఒక పాట పాడతా, భోజనం పెడితే వాళ్ళకి ఆనందంగా ఉంటే తల్లికి ఆనందంగా. ఈ రోజుల్లో హౌస్ వైఫ్కి ఎవరు ఉండట్లేదు. సో అది కూడా పిల్లల్లో స్ట్రెస్ ముఖ్యమైనటువంటి కారణం. పిల్లలనే కాదు ఎవరికైనా సరే బాల్యం నుంచి స్ట్రెస్ ఎక్కువగా చూస్తాం. అలాగే మనం మద్యపానం, ధూమపానం ఇవి లేని వాళ్ళు ఆల్మోస్ట్ ఇదివరకటి రోజుల్లో అయితే అబ్బాయిలు ఎవరు లేరు అనుకునేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా ఎవరు లేరేమో మరి. అందరూ కూడా డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం మోస్ట్ కామన్ అయింది. కల్చర్ అది అనుకుంటున్నారు. కానీ అవి 2 ఎంత భయంకరమంటే సర్వవ్యాధులకి కారణం అవి 2, ఇంక్లూడింగ్ హార్ట్ డిసీజెస్, ఇంక్లూడింగ్ క్యాన్సర్. కొన్ని మంచి అలవాట్లు అనేవి మన భారతీయ సంస్కృతిలో, మన భారతీయ కుటుంబంలో, కొన్ని సాంప్రదాయంలో కొన్ని ఉన్నాయి. భోజనం చేసిన వెంటనే తమలపాకులు వేసుకోవడం అని, ధనియాలు నవలడం అని, ఇలా ఎన్నో ఉన్నాయి. మజ్జిగ వేసుకుని అన్నం తినడం, పెరుగు వేసుకోకుండా రాత్రిపూట పెరుగు వేసుకుని చాలామంది తిన్నారు కదా, మజ్జిగే తప్పనిసరిగా వేసుకుంటారు. సో అట్లా ఎన్నో మంచి చిన్నవే, కానీ అవన్నీ కూడా మన గుండె 10 కాలాలు పదిలంగా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి అలాంటి అలవాట్లు మనం అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ మా జనరేషన్ తర్వాత పిల్లలు, ఇప్పుడు 30sలో ఉన్న వాళ్ళు అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళకు పుట్టే పిల్లలు బాల్యం నుంచి కూడా మనం హార్ట్ అటాక్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలనేది కూడా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే చక్కగా మనం
హెల్దీగా హ్యాపీగా ఉండొచ్చమ్మా. చాలా చక్కని విషయాన్ని అందించారమ్మా. వైష్ణవి, మరి ఇంకా ఏదైనా సందేహం ఉందా దీని హార్ట్ అటాక్కి సంబంధించి? అమ్మని అడగచ్చు. ఇవాళ రోజుల్లో నిద్రలోనే చనిపోతున్నారు చాలా కరెక్ట్ అమ్మ, మంది. కరెక్ట్. అది హార్ట్ అటాక్ తెలియట్లేదు. ఒక్కొక్కసారి రీసెంట్ ఒక కేసు కూడా అయ్యింది. ఒక పిల్లగాడు లైక్ అమ్మ పడుకొని ఉంది, కాకపోతే తను యాక్చువల్గా చనిపోయింది నిద్రలోనే. సో ఆ అబ్బాయి తినడానికి అడిగాడు, పెట్టమ్మా, పెట్టలేదు. షీ వాజ్ స్లీపింగ్ లైక్ దాట్ ఓన్లీ. అడిగారు, నో రెస్పాన్స్. సో పక్కింటికి వెళ్ళి తినేసాడు. ఆ 2 days గడిచిపోయింది. దాని తర్వాత పక్కింటి వాళ్ళు వచ్చి చూశారు, ఏమైందంటే చనిపోయింది. ఆ అబ్బాయికి కూడా తెలియలేదు దట్ అమ్మ చనిపోయినాడు కదా. సో నిద్రలో కూడా చనిపోతుంది. ఏమి స్ట్రెస్ అది అది ఎలా అవుతుందో కూడా అర్థం అవ్వట్లేదు. కానీ నిద్రలో జరగడం, నార్మల్గా నడుస్తున్నా, స్పీచ్ ఇస్తున్నా కానీ వెంటనే హార్ట్ స్ట్రోక్స్, సడన్ హార్ట్ స్ట్రోక్స్. కరెక్ట్ అమ్మా. అది ఎందుకు అసలు? అంటే అది మ్యాసివ్ అటాక్స్ అమ్మా. మ్యాసివ్ అటాక్స్ అలా పనిచేస్తాయి. నాకు తెలిసి కూడా ఒక 25 years బ్యాక్ అమ్మాయి చాలా స్మార్ట్ గర్ల్. హస్బెండ్ అప్పట్లో అందరూ ఆస్ట్రేలియా అన్ని వెళ్తుండేవాళ్ళు కదా. అలా వెళ్ళి అతను పిల్లాడు కూడా పుట్టాడు, అబ్బాయి పుట్టాడు చక్కగా. కలిసి అందరం ఒకసారి అతను వచ్చేస్తే అందరు కలిసి ఫ్యామిలీ ఆస్ట్రేలియా మైగ్రేట్ అయిపోదాం అనుకున్నారు. సడన్గా అతను నైట్ ఫ్రెండ్స్తో కలిసి రూమ్లో పడుకున్నాడు. సడన్గా తెల్లాలేసరికి అతను లేడు, చనిపోయాడు. మ్యాసివ్ హార్ట్ అటాక్ అనమాట. అస్సలు ఊహించలేదు వాళ్ళు. జస్ట్ 33 years ఉంటాయేమో అతనికి. సో అంత మ్యాసివ్ అటాక్ వచ్చిందంటే మేబీ అక్కడ లైఫ్ స్టైల్ కారణం కావచ్చు, అతనికి ఏదో తెలియని స్ట్రెస్ ఏదో ఉండొచ్చు, లేకపోతే హెరిడిటరీగా కూడా కొంత హార్ట్ అటాక్స్ అనేవి ఉంటాయి. సో అది కారణం కావచ్చు, లేకపోతే ఇందాక అనుకున్నట్టు ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవడం. అందుకనే నేను ఏంటంటే తను చెప్పినట్టుగా చాలామందిని చూస్తాను ఈ మధ్య. పెద్ద పెద్ద క్రికెట్ ప్లేయర్స్, పెద్ద పెద్ద పొలిటికల్ పీపుల్ ఎంతోమంది సడన్గా చనిపోతున్నారు. స్పీచ్ ఇస్తున్నారు స్టేజ్ మీద, సడన్గా కొలాప్స్ అయిపోతున్నారు. ఏంటని చూసుకునే లోపల, హాస్పిటల్కి వెళ్ళే లోపలే నో మోర్ అనమాట. అందుకని గుండెని పదిలంగా కాపాడుకోవడానికి ఆయుర్వేదాల్లో మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మంచి మంచి లైన్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంటే హార్ట్ ఫంక్షనింగ్ని రెజ్యూనేట్ చేసేలాగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఆయుర్వేదం అంటే అసలు ఎవరికీ అవగాహన ఉండదు. హార్ట్ కూడా ఆయుర్వేదం పనిచేస్తుందా అని ఆశ్చర్యపోతుంటారు. నా దగ్గర 25 years బ్యాక్ కూడా హార్ట్ పేషెంట్స్ వచ్చి మీ దగ్గర ఆయుర్వేద పంచకర్మ ఏమైనా ఉంటే చెప్పండి, చేయించుకుంటామంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళకి హృద్వస్తి అని పంచకర్మలో రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అవన్నీ చేస్తే ఇప్పటికి కూడా ఇప్పుడు 84 years వాళ్ళకి. నేను ఇప్పటికీ వాళ్ళందరినీ ఎక్కడైనా కనపడితే మావయ్య గారు ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటాను అనమాట. ఇంకా హ్యాపీగా ఉన్నారండి, మీరు చెప్పినవన్నీ చక్కగా పాటిస్తున్నారని చెప్తారు. సో అంతా ఎప్పుడో నేను 25 years బ్యాక్ చేసిన పంచకర్మ ఇప్పటివరకు వాళ్ళు పనిచేసింది. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, ఎటువంటి మళ్ళీ మ్యాసివ్ అటాక్ రాలేదంటే అది మరి శాస్త్రం గొప్పతనమే కదా. సో అందుచేత ఏంటంటే మన శరీరంలో ఉండేటువంటి మలినాలే మనకి మెయిన్గా జబ్బులకు రావడానికి కారణం అనేది ఆయుర్వేదంలో మెయిన్ కాన్సెప్ట్. అలాగే అవి తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో మంచి మంచి పంచకర్మ చికిత్సలు ఉన్నాయి. దాంతోపాటుగా హార్ట్ని స్ట్రెంథెన్ చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హార్ట్ వాల్వ్స్లో ఉన్న లోపాలు ఉన్నా స్ట్రెంథెన్ చేసే ట్రీట్మెంట్స్ ఉంటాయి. మలినాలు ఉన్నా బాగు చేసుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా ఆయుర్వేదంలో. హైపర్ టెన్షన్ వల్ల కూడా మెయిన్గా మనం హార్ట్ అటాక్ వస్తుంది కాబట్టి హైపర్ టెన్షన్ కూడా తగ్గేలాగా చేసుకోవచ్చు. అలాగే డయాబెటీస్ వల్ల కూడా మ్యాసివ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. సో ఇవి రెండు ఇప్పుడు ఎక్కువగా రాజ్యం వెళ్తున్నాయి కదా, హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్. యూత్లో ఎక్కువగా చూస్తున్నాం, మోస్ట్ కామన్ అయిపోయింది. సో అవి రెండు కూడా మన కంట్రోల్లో ఉండేలా చేసుకుంటే డెఫినెట్గా తను చెప్పినట్టుగా ఇలాగ కొలాప్స్ అయిపోవడం అనేది మనం ఉండకుండా జాగ్రత్త పడవచ్చు. ముఖ్యంగా బాలలకి ఎక్కువ అవకాశం ఉంది, పిల్లలకి రేపటి రోజున హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పేరెంట్స్ ఏమాత్రం పిల్లల్లో ఒబిసిటీ టెండెన్సీ ఉన్నా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుండేలాగా, ఇందాక నేను చెప్పినట్టుగా చక్కగా మంచిగా ఎక్సర్సైజ్ బాగుండేలాగా, మంచి ఆహారం తీసుకుంటూ మంచి నిద్ర, ఈ 3 కరెక్ట్గా ఉండేలాగా కేర్ తీసుకుంటే డయాబెటీస్ పెద్ద ప్రాబ్లం కాదు. డయాబెటీస్తో పాటుగా హార్ట్ అటాక్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే పిల్లల్లో డయాబెటీస్ మోస్ట్ కామన్ అయిపోయింది. అలాగే స్కూల్లో కూడా ఎక్కువసేపు కూర్చుండడం, వర్క్ లోడ్ ఎక్కువగా ఉండడం, హోంవర్క్స్ ఎక్కువ ఇచ్చేసి స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఎగ్జామ్స్లో మార్కులు తక్కువ వస్తే డిగ్రేడ్ చేసి వేరే పక్కద క్లాస్లో కూర్చోబెట్టడం, ఇట్లాంటివి ఎన్నో ఉంటున్నాయి. అవన్నీ పిల్లల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. కాబట్టి అంటే ప్రస్తుతం ఏంటంటే సమాజంలో పిల్లల చదువు, డబ్బు సంపాదన
ఇవి రెండే ఇంపార్టెంట్ అయిపోయినాయి. ఇంకా మిగిలిన ఎవ్వరు పట్టించుకోవట్లా. మంచి చదువు చదువుతున్నారా, మంచి స్కూల్లో చదువుతున్నారా, మంచి కాలేజ్ చదువుతున్నారా, యూఎస్ వెళ్తున్నారా, లేకపోతే మంచి కంప్యూటర్స్ దాంట్లో జాబ్ వచ్చిందా, మంచి ప్యాకేజ్ ఉందా లేదా, ఎన్ని లక్షల ప్యాకేజ్, వీటి మీద ఆలోచిస్తున్నాం. కానీ అసలు ఆరోగ్య ప్రణాళిక అనేది అసలు అందరూ మర్చిపోయారు. సో మనం డబ్బు ప్రణాళిక, ఆర్థిక ప్రణాళిక అందరూ మినిస్టర్స్ ఉంటారు, అందరూ చేస్తారు. ఇంటి ఇల్లాలే ముఖ్యంగా మనకి ఎకనామిక్ ప్రొఫెసర్ ఎవరంటే ఇంటి ఇల్లాలే కాబట్టి అవన్నీ చేస్తారు. కానీ నా పిల్లలకి, నా ఆరోగ్యానికి నా ప్రణాళిక ఏంటి అనేది ఎవరికి తెలియట్లా. సో ఒక మంచి ఆరోగ్య ప్రణాళిక అనేది ఆయుర్వేదంలో ఏర్పాటు చేసుకుంటే మంచి మంచి ప్యాకేజెస్ ఉంటాయి. మంచి మెడిసిన్స్ వాడుకోవచ్చు, లేదా పొద్దున్నే లేచిన మంచినీళ్ళు తాగడం, రోజు ఉసిరికాయ తినడం, షడ్రుచులతో కూడినటువంటి ఆహారం తినడం, వేపుళ్ళు పచ్చళ్ళు నాన్ వెజ్ తక్కువగా తినడం, ఇట్లా ఒక మంచి డైట్ పాత రోజుల్లో 40 ఏళ్ల క్రితం అయితే ఏవైతే తిన్నామో అలాంటివన్నీ మళ్ళీ మన లైఫ్ స్టైల్లో తెచ్చుకోవాలి. ముఖ్యంగా పిల్లలకి జంక్ ఫుడ్స్ అనేవి 100% దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్ వల్లనే అన్ని జబ్బులు మూల కారణం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చినా అదే, హార్ట్ అటాక్స్ వచ్చినా అదే, డయాబెటీస్ వచ్చినా అదే, ఒబిసిటీ వచ్చినా అదే. సో జంక్ ఫుడ్స్ 100% వాళ్ళకి దూరం చేసేసి తల్లే ఇంట్లో రుచికరంగా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం తయారు చేసి పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుందమ్మా. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అవకాశాలు తగ్గిపోతాయి. సో పిల్లలకి అప్పుడప్పుడు బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేయించి వాళ్ళ హార్ట్ ఎలా ఉందనేది చెకప్ చేయించుకుంటూ ఉండాలి. కంపల్సరీగా ప్రతిరోజు యోగా ప్రాణాయామం అనేది పిల్లలు ఆచరించేలాగా అరగంట సూర్య నమస్కారాలకి టైం స్పెండ్ చేయాలి, అరగంట ప్రాణాయామకి స్పెండ్ చేయాలి. మనం దేనికి టైం లేదనుకుంటాం, కానీ శరీరానికి టైం వచ్చి దాని అది వెళ్ళిపోతే మనం ఉండము, మన శరీరం ఉండదు, అప్పుడు దేనికి టైం కూడా అవసరం ఉండదు. సో అందుచేత చిన్న పాయింట్ అర్థం చేసుకుని ఉన్నప్పుడే అన్నీ బాగున్నప్పుడే ఆరోగ్యం కూడా బాగుండేలాగా తప్పనిసరిగా ప్లాన్ చేసుకుంటే, ఇంత కష్టపడి ఇన్ని ప్యాకేజీలు ఇవన్నీ చేసుకుని లక్షల ఈఎంఐలు కోట్ల ఇళ్ళకి ఖర్చు పెడతారు. అంతంత మెయింటెనెన్స్కి నెల తిరిగేసరికి లక్షల్లో అద్దెలు జీతాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం ఏమవుతుంది అనేది ఎవరికి తెలియట్లే. కాస్త కోస్త డబ్బులు మిగిలితే అవన్నీ వీళ్ళ ఆరోగ్య సమస్యలకి ఏమాత్రం సరిపోవు. ఇక్కడ అంత భయంకరమైన వ్యాధులు వస్తున్నాయి, అంత డాక్టర్స్ ప్యాకేజెస్ కూడా అంత హైగా ఉంటున్నాయి. సో మనం ఎన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినా కూడా మన ఆరోగ్యాన్ని మళ్ళీ మనం తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు నేటి యువత. అందుకని యువతకి ఈ గుండె జబ్బుల బెడద రాకుండా ఉండాలంటే, గుండె పదిలంగా ఉండాలంటే చక్కటి ప్రణాళికని, ఆరోగ్య ప్రణాళికని అవగాహన పెంచుకోవాలి, ఆచరించాలి. ఆరోగ్యంగా జీవించడానికి అవకాశాలు ఉన్నాయని ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఇంకా అంతా అయిపోయింది, నాకు హార్ట్ అటాక్ వచ్చిందని ఏమనుకోక్కర్లేదు. మళ్ళీ మనం ప్రయత్నం చేసి మళ్ళీ మన గుండెని చక్కగా ఆరోగ్యంగా ఉండేలా పని చేయించుకోవచ్చు. అలాంటి వాళ్ళు నాకు ఎంతోమంది పేషెంట్స్ ఉన్నారు. సో అందుచేత నేటి యువతకు కూడా అలాంటి అవకాశం ఉంది. ఉపద్రవాలు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. కాబట్టి గుండె జబ్బుల గురించి అసలు బెంగ పెట్టుకోకర్లేదు, కానీ మంచి ఆరోగ్య జాగ్రత్తలు మాత్రం తీసుకోవడం తప్పనిసరి. అమ్మ, ఈ హార్ట్ అటాక్ కావచ్చు, హార్ట్ స్ట్రోక్ కావచ్చు, అసలు దీని లక్షణాలు ఎలా ఉంటాయి, మనం గుండెని పదిలంగా ఉంచుకోవాలి అని అంటే ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. అలాగే వైష్ణవి చక్కని ప్రశ్నలు అడిగింది. అంటే ఇవన్నీ యువకుల్లో కూడా కావచ్చు, మిగిలినటువంటి ప్రజల్లో కావచ్చు, ఈ సందేహాలు చాలామందికి ఉంటూ ఉంటాయి. అందరికీ ఉపయోగపడే ప్రశ్న ఇది. మీరు కూడా చక్కని సమాధానం అందించారమ్మ. ధన్యవాదములు. ధన్యవాదాలు. చూశారు కదండి, హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ అనేవి ఏ విధంగా వస్తుంది, మన గుండెను పదిలంగా ఉంచుకోవాలి అని అంటే ఎలాంటి డైట్ని ఫాలో అవ్వాలి, ఆయుర్వేదంలో దీనికి సంబంధించి ఎలాంటి పరిష్కారాలు, ఎలాంటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయనే విషయాన్ని ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక సమస్య గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.